కానీ ఎన్నికల్లో ఇచ్చిన మాటకి మీతో పాటు ఉంటాను, మీ సమస్యలకు ఎప్పుడు నేను ఒక అండగా నిల్చుంటానని చెప్పని ఆ రోజు ఇచ్చిన మాటకి ఇవాళకి వాళ్ళ వృత్తి పక్కన పెట్టి మీకోసం అండగా నిల్చుంటూ ఉన్నారు. ఇవాళ ఎంతో అభిమానంతో మనందరితో కలిసికట్టుగా ఉన్నారు. అలాంటి ఒక నాయకురాలికి మనందరం అండదండలు ఉండాలి, ఆశీస్సులు ఇవ్వాలి. భవిష్యత్తులో మంచి ఉన్నత పదవులు కూడా చూడాలని చెప్పని కూడా మీ అండదండలు ఉండాలని చెప్పని కోరుకుంటూ ఈ వేదిక మీద మా అందరికీ మీరు ఒక అర్హత కల్పించారు. ఆ అర్హత భవిష్యత్తులో రంగా గారిని ఆదర్శంగా తీసుకుంటే మీలో ఎంతో మంది ఈ వేదిక మీద ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జోహార్. ఈ పేరుకు ఒక వైబ్రేషన్ ఉంది. తరాలు మారినా ఆయన మన మధ్య లేకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా ఊరూరు విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారంటే తెలుస్తుంది ప్రజల గుండెల్లో ఎలాంటి చెరగని ముద్ర వేశారనేది. రంగా గారు పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు. కులం చూడకుండా, ప్రాంతం చూడకుండా పేదల గొంతుకగా మారడానికి వచ్చారు రాజకీయాల్లోకి. అణగారిన వర్గాలకు అండగా ఉండడానికి వచ్చారు రాజకీయాల్లోకి. బస్తీలో తిరిగారు, కూలీల దగ్గరకు వెళ్లారు, పేదల సమస్యలను దగ్గరగా చూశారు. అలాంటి రంగా గారు ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మన వంగవీటి రాధా అన్న నిస్వార్థంగా తనదైన శైలిలో ప్రజలతో నిత్యం ఉంటూ పనిచేస్తున్నారు. గతంలో ఎలక్షన్స్ టైంలో నా విజయం కోసం మనస్ఫూర్తిగా ఆశించి నా నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. ఇప్పుడు మళ్ళీ వారి తండ్రి గారి విగ్రహావిష్కరణకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఒక ఆశయంతో వచ్చాను, ప్రజాసేవ చేసుకోవడానికి వచ్చాను. మా కుటుంబంలో అన్ని పదవులు చూస్తున్నాము. నేను నా భర్త ఇద్దరం డాక్టర్స్. మా వృత్తిని వదిలేసి ప్రజాసేవ చేసుకోవడానికి వచ్చాము. మీ ఆశీస్సులు, మీ ఆదరణ నాకు ఎప్పుడు ఉండాలి. ఏదున్నా నేను మీకు అండగా నిలబడతానని సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై మోహన్ రంగా గారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.